కేసీఆర్ ప్రభుత్వం ఆల్రెడీ ఈ విషయంలో వైఫల్యం చెందిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ టెండర్ కాల్ ఫర్ చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ కోమటిరెడ్డి మళ్ళీ తన స్వరాన్ని గట్టిగా వినిపించి సింగరేణి కాలనీ CMD దగ్గర తీసుకెళ్లిపోయి తన టెండర్లో పార్టిసిపేట్ చేయడం, ఆయన టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు, సైట్ విజిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు లెటర్ కూడా ఇష్యూ అయింది. ఇక్కడతో కథ ఆగిందంటే ఆగలేదు. కోమటిరెడ్డి బ్రదర్ కంపెనీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, వాళ్ళ కంపెనీకి ఆల్రెడీ మైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, వీళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేస్తున్నారని కాబట్టి ఎన్టీవీ కథలు వల్లి వండి వార్చిందని చెప్పి నేను ఆంధ్రజ్యోతిలో వేశారు. ఆ ఆర్టికల్ చదివితే ఒక అనాలిసిస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. నార్మల్ పీపుల్ ఎవరన్నా కూడా క్లియర్గా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే అసలు ఈ టెండర్లకి బట్టి విక్రమార్కకి, నరేన్ చౌదరికి, అట్ ద సేమ్ టైం మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధం ఏంటి? మనం చూసుకుంటే నరేంద్ర చౌదరి వాళ్ళ సన్-ఇన్-లా, ఎన్టీవీ ఓనర్ వాళ్ళ సన్-ఇన్-లా, అతని కంపెనీకి కూడా ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ లేదు మైనింగ్లో. సో వాళ్ళు డైరెక్ట్గా టెండర్లో పార్టిసిపేట్ చేయలేరు. సో వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా మెగా ఇంజనీరింగ్ కంపెనీతో టైఅప్ అవుదాం అనుకుంటున్నారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కూడా ఎక్కడా కూడా మైనింగ్లో ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ లేదు, టెండర్ కాదు, వాళ్ళు అసలు ఎక్స్పీరియన్స్ అనేది జీరో ఉంది కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కష్టం. సో ఎన్టీవీ అండ్ మెగా ఇంజనీరింగ్ కలిపి సైట్ విజిట్కి వాళ్ళ అప్రూవల్ గ్రాంట్ తీసుకుని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి సైట్ విజిట్ అయిన తర్వాత టెండర్లో పార్టిసిపేషన్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి.